ఫైనల్లీ ఒక ప్లేస్ దొరికింది పార్కింగ్ చేయడానికి. కానీ చాలా ధైర్యము, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అక్కడ పార్కింగ్ చేయాలి అంటే. సరే ఫైనల్గా మనకి సెంటర్ ఆఫ్ ద చార్మినార్లోనే పార్కింగ్ దొరికింది. ఇంకా చాలా షాపింగ్. ఇప్పుడు చుక్కలు కనిపిస్తాయి ఎక్కించడం. నైట్ టైం చార్మినార్ బ్యూటీ చూడాల్సిందే. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది. మామూలుగా మనం వెళ్తుంటాము కానీ ఇక్కడ ఏంటంటే నైట్ బజార్ కాబట్టి నైట్ అంతా అంతే లైటింగ్స్ తోటి అంతే కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ కలెక్షన్ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించాయి. కాకపోతే ఇంకా తగ్గుద్దేమో అని చూసుకుంటాం కదా, చార్మినార్ వెళ్ళిందే కొంచెం రీజనబుల్ ప్రైస్లో రావడానికి. ఓవరాల్గా మాకు నచ్చినవి కొన్ని అయితే తీసుకున్నాము. కలెక్షన్ నాకైతే నచ్చింది, డిఫరెంట్గా అనిపించింది మాత్రమే తీసుకున్నాము. చార్మినార్ వెళ్ళాం కదా, ఏమేమో మైండ్లో పెట్టుకొని వెళ్ళాం కానీ మనం అనుకున్నవి ఏం దొరకలేదు. ఎంత తిరిగామంటే షాపింగ్ మాత్రం చాలా తక్కువ చేసాం. ఎందుకంటే చాలా రష్ ఉంది, నడవడానికి కూడా మనకి ప్లేస్ సరిపోలేదు. బాగా తిరిగాము, చూడండి ఎంత రష్ ఉంది. ఫుల్గా అలసిపోయాము. మా ప్రిన్సీ తప్పిపోయింది కూడా. ఎక్కడికి వెళ్ళినా ప్రిన్సీకి తప్పిపోవడం అదొక అలవాటు అనమాట. ప్రిన్సీ కోసం వెయిటింగ్ సగం అయిపోయింది. సో ఫైనల్గా ప్రిన్సీ వచ్చేసింది. ప్రిన్సీ వచ్చాక మరి ఇంతసేపు షాపింగ్ చేసాము, ఏం చేయాలి, ఎలాగో షాపింగ్ అవ్వలేదు, ఏమన్నా తిందామని చెప్పేసి మేమందరం కలిసి షాదాబ్ వెళ్ళాము. చార్మినార్ వెళ్ళి షాదాబ్ వెళ్ళకుండా ఎవరుంటారు చెప్పండి. షాదాబ్ వెళ్ళాలి, హలీం తినాలి, మటన్ బిర్యానీ తినాలి. అండ్ చాలా ఫేమస్ డిష్ ఏంటంటే కుబానికా మీఠా. షాదాబ్లో కుబానికా మీఠా చాలా బాగుంటుంది. నేను చార్మినార్లో ఉన్న ప్రతిసారి కూడా తింటాము. మా బ్యాచ్ అంతా కూడా ఫస్ట్ టైం వచ్చారనమాట షాదాబ్కి. హలీం ఎలా తినాలి ఏంటి అనేది కూడా నేను నేర్పించాను. బాగా తిన్నారు, వాళ్ళందరికీ టేస్ట్ నచ్చింది. సో నెక్స్ట్ టైం వాళ్ళు కూడా చార్మినార్ వచ్చినప్పుడు ఖచ్చితంగా షాదాబ్, ఇంకా డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ ఫుడ్స్ చాలా ఉండొచ్చు. మాకు ఇది మాత్రమే తెలిసి ఇది విజిట్ అయ్యాం. ఓవరాల్గా మేము చార్మినార్లో ఇలా ఒక 1 నైట్ హ్యాపీగా సెలబ్రేట్ చేసి వచ్చాం.